ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని నా ప్రభుని అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే డైలీ బ్లాగ్ తీసుకుంటున్నానండి. ఈరోజు సండే, మీ అందరికీ హ్యాపీ సండే. నేనైతే 3 రోజుల నుంచి బ్లాగ్స్ అయితే ఏం పెట్టట్లేదండి, ఎందుకంటే చర్చికి వెళ్తున్నాను అనమాట. కూటాలు జరుగుతున్నాయి మాకైతే. అక్కడికి వెళ్ళటం మూలన పొద్దున్నే 10ంటికి వెళ్ళి మధ్యాహ్నం 2ంటికి 3ంటికి అలా రావాల్సి వస్తుంది. మళ్ళీ సాయంత్రం 6ంటికి వెళ్ళి మళ్ళీ 11 అవుతుంది. ఇంక ఈరోజు అయితే డైలీ బ్లాగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడైతే ఇల్లంతా సర్దుతున్నాను అనమాట. ఇవాళ సండే కదా, కొంచెం సర్దటం అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఎండలన్నీ తోమాలి, చిన్న చిన్న గదులన్నీ సర్దుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి. ప్రస్తుతానికి ఒక గది అయితే సర్దుకున్నాను అనమాట. బెడ్షీట్లు ఇవన్నీ మార్చుకొని కావతాల పక్క గది కూడా సర్దాలన్నమాట. వాటిలో ముగ్గు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎండలు అయితే మామూలుగా లేవండి. 3 రోజులు ఎండలు అయితే అల్లాడిపోయామండి. అసలు ఎండలు మామూలుగా లేవు. అసలు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ ఎండలకి బాగా మజ్జిగ, అదే చల్లగా కూలింగ్ ఏదన్నా తాగుతూ ఉండండి. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, సబ్జా నీళ్ళు ఇవన్నీ తీసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎండలు అయితే మామూలుగా లేవు. ఈ 3 రోజులు ఎండలకి వెళ్ళి వచ్చేసరికి మా ప్రాణం ఎలా ఉందంటే అలా ఉంది. కాకపోతే దేవుడి కోసం వెళ్ళాలి కదా. ఇంకా ఈరోజు కూడా చర్చికి వెళ్ళే బ్లాగ్ అయితే మీకైతే తీస్తానన్నమాట. నేను ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, మీరైతే చూసేయండి. ఇంట్లో పని అయితే అయిందనమాట. ఇలాంతా శుభ్రంగా ఊడ్చేసి తుడిచేసాను. బట్టలు కూడా వేసాను ఫ్రెండ్స్. లేట్ అవుతున్నాయి. లాస్ట్ ట్రిప్ అనమాట. ఇప్పుడైతే దోసకాయ టమాటా బంగాళదుంప అయితే వండుతున్నాను. రైస్ అయిపోయింది. అంతా కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. నేనైతే దోసకాయ టమాటా బంగాళదుంప అయితే వండుతున్నానండి. వీడియో కూడా కంటిన్యూ చేస్తాను, మీరు అయితే చూసి. కర్రీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేస్తున్నాయి అనమాట. ఇవన్నీ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బంగాళదుంప, టమాటా, దోసకాయ అండి అయితే వేగినాయండి. ముక్కలు అయితే వేసుకున్నాను నేను. పసుపు కొంచెం, ఉప్పు కూడా ఇక్కడే వేసేస్తున్నాను. అయితే తిప్పుకున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టుకుంటాను, మగ్గించుకుంటాను. ముక్కలు అయితే మగ్గినాయి అనమాట. కొంచెం కారం అయితే వేసుకుంటున్నా, 2 స్పూన్లు కారం. ఇట్లా కలగలుపు కూర చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే కారం వేసుకున్నాను కదా, కొంచెం అయితే నీళ్ళు పోసుకున్నాం గుజ్జుగా. మూత అయితే పెట్టుకున్నాం. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? టైం అయితే 5 అవుతుంది. చర్చికి వెళ్ళొచ్చాం అనమాట. ఇక మధ్యాహ్నం నేనైతే వీడియో ఏం తీయలేదండి. ఇదిగోండి బట్టలన్నీ తీసుకొచ్చా. ఇప్పుడు ఈ బట్టలన్నీ అయితే మడతేయాలి. ఇంట్లో పని మొదలేసుకుంటాను ఫ్రెండ్స్. టీ అయితే పెట్టుకున్నాను. ముందు టీ తాగైతే పని అయితే మొదలేస్తాను. ఇంకా ఈ బట్టలన్నీ మడతేసేసి చక్కగా అయితే వాకిళ్ళు అవి కూడా ఊడ్చేసేస్తా. కర్రీ అయితే పొద్దున్న బంగాళదుంప కర్రీ వండాను కదండి, ఇంకా అది అంతవరకే చూపించాను అనమాట. ఇంక టీలో నాకు టైం అయిపోతుందని కాడావుడిగా అయితే చేసుకున్నాను. టీని మడత పెట్టేసేసి ఇంట్లో పని అంతా చేసుకుంటే బాగా వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తా అన్నాడు. అదైతే వండుతాను అనమాట. వాళ్ళు చికెన్ కర్రీ కూడా చూపిస్తారు ఫ్రెండ్స్ మీకైతే ఎలా వండాలి ఏంటనేది. ఇంక ఇప్పుడైతే మనమైతే పని చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బావ అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడండి. ఇదైతే ఫారం కూడా అనమాట. ఫారం కూడా అయితే తీసుకొని కోపించుకొని అయితే తీసుకొచ్చాడు. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇదైతే పొయ్యి మీద అయితే నేను పెట్టుకున్నాను. పసుపు అయితే వేసుకున్నా కొంచెం. ఇప్పుడైతే కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఇదైతే ఆవుగిల్లు పెట్టాలి. ఇదిగోండి, ఇదైతే బాగా ఆవుగిల్లాలన్నమాట. దీనిలో నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలి. ఇది ఫారం కోడి కాబట్టి కొంచెం గట్టిగా ఉండుద్ది. ఇదైతే కొంచెం ఎక్కువసేపే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చూసుకున్నాం. ఇదిగోండి, దీనిలో అయితే ఇలా నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇలా అయితే ఉడికిద్ది. ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఇవి అయితే లాస్ట్ కూర అయ్యే ముందు వేసుకోవాలండి, ఇప్పుడే వేసుకోకూడదు, పాడైపోయింది కూర. ఇదైతే మసాలా ఫ్రెండ్స్. దీనిలో నేను 1 టమాటా, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్నులపాయి, జీడిపప్పు, గసగసాలు, అల్లం, కొబ్బరి అయితే వేసుకున్నానండి. ఇదంతా మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలి. మసాలా అయితే వేసుకున్నాను నేను మిక్సీకి అయితే. ఇదిగోండి, దీనిలో అయితే ఇలా నీళ్ళు వస్తాయి అని చెప్పాను కదా, ఇవన్నీ ఇంకిపోవాలండి. ఇది బాగా ఉడకాలి.
నూనె అయితే వేసుకున్నాను నేను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ ముక్కలు కొంచెం వేగాలన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే వేగాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే వేగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా. ఇదైతే ఒక 5 నిమిషాలు వేగాలి ఫ్రెండ్స్. అయితే బాగా వేగింది. ఇప్పుడైతే 4 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను నేను. కారం కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే 1 నిమిషం అయితే ఈ కారం కూడా ఈ ముక్కలకి పట్టాలి. తర్వాత మసాలా వేసుకుంటా. కారం కూడా మగ్గిందండి. ఇప్పుడైతే మసాలా వేసుకున్నాను నేను. ఇదంతా కలుపుకుందాం. మసాలా కూడా కలుపుకున్నానండి. అయితే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మసాలా కూడా వేసుకొని అయితే తిప్పుకున్నానండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కొంచెం అయితే నీళ్లు పోసుకుంటా నేను ఒక 5 నిమిషాలు ఆగి. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటా ఫ్రెండ్స్. దీనిలో నేను కొంచెం అయితే పోసుకున్నా. ఇదైతే బాగా గుజ్జుగా ఉడకాలండి. వాటర్ కూడా పోసుకున్నాను కదా. ఇది ఉడికేటప్పుడు అయితే ఇవైతే వేసుకుందాము. గుడ్లు ఉడుకుతుంది కదండి. ఇప్పుడైతే ఈ గుడ్లు అయితే ఇలా వేసేసుకుందాం. తెప్పొద్దండి వేసుకొని అయితే ఊరికే అలా వదిలేసేద్దాం. అయ్యే ఉడుకుతాయి. ఇదైతే కూర చూసుకుందాం. ఇదిగోండి, కూర అయితే ఇట్లా ఉడుకుతుంది. నేనైతే పొడి మసాలా అయితే దంచుకున్నానండి. కొంచెం ధనియాలు, చెక్క, లవంగా అయితే వేపుకొని దంచుకున్నా. అదైతే వేసుకుంటున్నాను. అయితే వేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని తిప్పుకున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడకాలండి. ఇదైతే సిమ్లో పెట్టుకొని నూనె అంతా పైకి తేలేదాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా అయితే బాగుండిద్ది అనమాట. ఇదైతే నాటుకోడి లాగా ఉండిద్ది అనమాట ఫ్రెండ్స్. నాటుకోడి టేస్ట్, ఈ కర్రీ టేస్ట్ ఒకలాగే ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ప్రిపరేషన్లో అయితే ట్రై చేయండి. చాలా బాగుండిద్ది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం అనమాట. మేమైతే బెడ్రూమ్లో కూర్చున్నాం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. భోజనం చేస్తున్నాము ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. నేను షార్ట్స్ కూడా తీస్తున్నాను, వీడియోస్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు కొత్త కాబట్టి కొంచెం కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అవి ఇంకా మేమైతే ఇంప్రూవ్ చేసుకుంటాము. అంటే తెలియదు కదండి మాకు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము. తెలుసుకొని అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే మీరైతే నన్నైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ని లైక్, షేర్, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.